ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఏంటంటే 12 సంవత్సరాల నుంచి నా కళ నెరవేర్చినందుకు ఈ నా మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఎంత కష్టపడ్డానో ఎక్కడ తిరగని చోటు లేదు, నేను తిరగని ఏరియా లేదు, తిరగని హాస్పిటల్ లేదు, నాటు వైద్యం చేయింది లేదు. నేను ఎన్నో పస్తులు ఉపవాసాలు ఉండి చేసిన రోజులు ఉన్నాయి. కానీ అన్ని రోజులు అన్ని కలిపి నాకు ఈ రోజు ఈ దేవత నాకు ఒడిగట్టినందుకు నాకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ మేడానికి. కానీ ఇంకో హాస్పిటల్ వేస్ట్ అని కాదు, ఈ హాస్పిటల్ మంచిని కాదు. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నా కళ ఇన్ని 12 సంవత్సరాల కళను నిజం చేసినందుకు నాకు నా భార్యకు చాలా ఆనందంగా ఉంది. ఈ మేడానికి నేను ఏదో విధంగా నేను సేవాపరంగా వచ్చి నేను తీర్చుకోవాలని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, పిల్లలు లేరు అనే కళ బాధపడడం కంటే నాకు పిల్లలు పుట్టాలి అని ఆశ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రొద్దుటూరులో గాంధీ రోడ్ లో ఉన్న నాగలక్ష్మి హాస్పిటల్ టు కాత్య హాస్పిటల్ ఫెసిలిటీ ఈ దగ్గర చాలా ఉన్నాయి. మీరు తెలియకపోతే ఇక యూట్యూబ్ లో చూసి ఇన్స్టాగ్రామ్ లో చూసి తెలుసుకొని ఖచ్చితంగా ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఇది మాత్రం మేడం నా మనస్ఫూర్తి చెప్తున్నా. ఇదే ముద్దోరు మేడం పక్క ఉప్పు తినలేవు, ఉప్పు తినకోకుండా ఎవరైనా చెప్తారా? కాళ్ళు నాకు శక్తి లేదు ఉప్పు తినకోకుండా. నాటు వైద్యం మేడం, నాటు సంవత్సరం ఉప్పు తినకోకుండా ఓన్లీ ఫ్రూట్స్, పొద్దున 2 పండ్లు, రాత్రి 2 పండ్లే, మధ్యాహ్నం కొర్రన్నం. అది సార్లు చెప్తే తీరని అనుభవించిన నాకు తెలుసు. అందుకే మీరు దేవత అని నేను ఎందుకంటానంటే తెలుసా, దీనికోసం అంట మేడం నేను దేవత.